Hi, my dear brothers and sisters. Have a great day to everyone. మనం తెలంగాణ స్టేట్ సిలబస్ మ్యాథ్స్లోని 10th క్లాస్కు సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్ వైజ్, ఎక్సైజ్ వైజ్ మరియు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని పూర్తి అవగాహనతో మనము తెలుసుకోబోతున్నాం. మ్యాథ్స్ చాలామందికి భయం ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యాథ్స్ని చూడగానే చాలామంది పిల్లలు భయపడతారు. మనం మ్యాథ్స్ను ఒక మ్యాజిక్ లాగా చూడాలి. మీరు ఎప్పుడైనా మ్యాజిక్ గమనిస్తే మనం కొన్ని అబ్జర్వ్ చేస్తాం. మెజిషియన్ మ్యాజిక్ చేసినప్పుడు వావ్, ఎలా ఉంది, ఇది ఎలా సాధ్యమైంది, ఎలా చేయగలిగారు అని మనం అనుకుంటాం. కానీ అదే మెజిషియను ఆ మ్యాజిక్ని చేసిన తర్వాత చివర మనకు ఆ మ్యాజిక్ని ఏ విధంగా చేశారో కొన్ని ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఓహో ఇంతేనా, మనం కూడా ఈ మ్యాజిక్ని చేయగలుగుతాం కదా అని అనుకుంటాం. అట్లాగే మన మ్యాథ్స్ కూడా కొన్ని ఈజీ ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ని తెలుసుకొని అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరము మ్యాథ్స్ని ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు 10th క్లాస్ సంబంధించి చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు, రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ విధంగా సంఖ్యలు కొన్ని రకాలుగా విభజింపబడ్డాయి. మరి ఆ సంఖ్యలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది సహజ సంఖ్యలు, దాన్ని ఇంగ్లీష్లో న్యాచురల్ నంబర్స్ అంటాం. తర్వాత పూర్ణాంకాలు, హోల్ నంబర్స్ అంటాం. పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్ అంటాం ఇంగ్లీష్లో. అకర్ణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్స్. కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నంబర్స్. ఈ విధంగా మనకు సంఖ్యలు కొన్ని రకాలుగా ఉన్నాయి. అందులో సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ వన్ సహజ సంఖ్యలు. న్యాచురల్ నంబర్స్. సహజ సంఖ్యలు ఇవి 1 నుండి ప్రారంభమవుతాయి. తర్వాత ఈ సహజ సంఖ్యలను మనము n అనే అక్షరంతో సూచిస్తాం. వీటిని n అనే అక్షరంతో సూచిస్తాం. సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5 సో అండ్ సో. ఈ విధంగా ఒకటి నుండి ప్రారంభమవుతాయి. సహజ సంఖ్యల సమితి. n ఈక్వల్ 1, 2, 3, 4, 5 సో అండ్ సో. ఈ విధంగా సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్ n అనే అక్షరంతో సూచిస్తాం. సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5 సో అండ్ సో. ఈ విధంగా 1 నుండి ప్రారంభమవుతాయి. సహజ సంఖ్యల సమితి n ఈక్వల్
1 2 3 4 5 సో అండ్ సో ఈ విధంగా మనం సహజ సంఖ్యలను సూచిస్తాం. అదేవిధంగా రెండవది పూర్ణాంకాలు. హోల్ నంబర్స్. పూర్ణాంకాలు సహజ సంఖ్యల తర్వాత పూర్ణాంకాలు హోల్ నంబర్స్ అంటాము. ఇవి 0 నుండి ప్రారంభం కావడం జరుగుతుంది. అట్లాగే ఇవి డబ్ల్యూ అనే అక్షరంతో సూచిస్తాము వీటిని. సూచిస్తాం. పూర్ణాంకాలు జీరో 1 2 3 4 5 సో అండ్ సో ఈ విధంగా జీరో నుండి ప్రారంభమవుతాయి. పూర్ణాంకాల సమితి. W ఈజ్ ఈక్వల్ 0 1 2 3 4 5 సో అండ్ సో ఈ విధంగా పూర్ణాంకాలు హోల్ నంబర్స్ ఉంటాయి. వీటిని డబ్ల్యూ అనే అక్షరంతో సూచిస్తాం. పూర్ణాంకాలు 0 1 2 3 4 5 సో అండ్ సో ఈ విధంగా 0 నుండి ప్రారంభమవుతాయి. పూర్ణాంకాల సమితి డబ్ల్యూ ఈక్వల్ 0 1 2 3 4 5 సో అండ్ సో ఈ విధంగా పూర్ణాంకాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ పూర్ణ సంఖ్యలు. ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యలు ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటాము. వీటిని ఐ లేదా జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇవి ధన సంఖ్యలు మరియు రుణ సంఖ్యలు 0 ఈ విధంగా ఉంటాయి. రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు, సున్నాలను కలిపి మనం పూర్ణ సంఖ్యలు అని అంటాము. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, మరియు సున్నాలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటాం. వీటిని
జెడ్ లేదా ఐ అనే అక్షరంతో సూచిస్తాం. పూర్ణ సంఖ్యల సమితి Z equal so and so -3 -2 -1 0 1 2 3 4 5 so and so ఈ విధంగా ఉండడం జరుగుతుంది. పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటాము. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు సున్నాలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటాం. వీటిని జెడ్ లేదా ఐ అనే అక్షరంతో సూచిస్తాం. పూర్ణ సంఖ్యల సమితి జెడ్ ఈక్వల్ సో అండ్ సో -3 -2 -1 0 1 2 3 4 5 సో అండ్ సో ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనము గమనిస్తే పూర్ణాంకాలు హోల్ నంబర్స్లో సహజ సంఖ్యలు ఇక్కడ మిళితమై ఉంటాయి. అదేవిధంగా పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్లో న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు ఇందులో మిళితమై ఉంటాయి. అంటే ఇక్కడ మనకు n సబ్సెట్ డబ్ల్యూ అంటాము. అంటే ఇక్కడ సహజ సంఖ్యల సమితి n అనేది పూర్ణాంకాలకు ఉపసమితి. ఎందుకంటే పూర్ణాంకాల్లో సహజ సంఖ్యలు మిళితమై ఉంటాయి. అదేవిధంగా పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్లో ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు మిళితమై ఉంటాయి. ఇక్కడ n సబ్సెట్ డబ్ల్యూ సబ్సెట్ జెడ్ ఈ విధంగా చెప్తాం. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యల్లో మిళితమై ఉంటాయి. అంటే ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు ఈ పూర్ణ సంఖ్యలకి ఉపసమితులు. ఓకే, ఇక్కడ మనము చాలామంది హోల్ నంబర్స్, ఇంటీజర్స్, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలకు దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు ప్రొనౌన్సియేషన్ దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక ట్రిక్ యూజ్ చేసుకుందాం. ఇక్కడ పూర్ణాంకాలు అనేది ఇక్కడ డబ్ల్యూతో చూపిస్తాం కాబట్టి డబ్ల్యూను మనం చూసుకుంటే డబ్ల్యూ ఇక్కడ మనకి 4 లైన్స్ ఉన్నాయి. 4 వన్స్ అనుకోవచ్చు, 4 లైన్స్ అనుకోవచ్చు. ఇక్కడ డబ్ల్యూలో చూడండి 1 2 3 4 ఇట్లా 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ని మనము ఒక రకంగా అమర్స్తే 1 2 3 4 అంటే దాదాపు ఒక 0 లాగా వచ్చింది. వాటిని అమర్స్తే మనకు 0 లాగా అగుపిస్తుంది. కాబట్టి పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి అని గుర్తు తెచ్చుకోవాలి. అదే పూర్ణ సంఖ్యలు జెడ్తో చూపిస్తాం లేదా ఐతో చూపిస్తాం కాబట్టి ఇక్కడ జెడ్ ఐలో మనకు 3 లైన్సే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, వీటిని అమరిస్తే మనకు ఇగో ప్లస్ అనేది ఒక గుర్తు చేసుకోవచ్చు, ఇంకొక లైన్ని మైనస్ అనేది ఒక గుర్తుగా చేసుకోవచ్చు. ఇక్కడ ఐలో కూడా మనకు 3 లైన్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకటి ప్లస్, ఇక్కడ మైనస్. ఇక్కడ డబ్ల్యూలో ప్లస్ మైనస్ రావడం జరగదు, ఎందుకంటే ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 లైన్స్ని అమర్స్తే 0 లాగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ పూర్ణ సంఖ్యలు జెడ్ కానీ ఐని కానీ మనం ప్లస్ మైనస్గా రాసుకోగలుగుతాం. కాబట్టి ఈ ట్రిక్ని మనం గుర్తుంచుకుంటే ఎప్పుడు కూడా ఈ పూర్ణాంకాలకు కానీ పూర్ణ సంఖ్యలకు కానీ మనం కన్ఫ్యూజ్ కావడం జరగదు.
ఓకే. ఇప్పుడు ఫోర్త్ వన్ అకరణీయ సంఖ్యలు. రేషనల్ నంబర్స్. అకర్ణీయ సంఖ్యలు రేషనల్ నంబర్స్ అని ఇంగ్లీష్లో అంటాం. అకర్ణీయ సంఖ్యలు క్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే మనకు ఇక్కడ ఫ్రాక్షన్ తీసుకుంటే భిన్నం తీసుకుంటే p/q రూపంలో ఉంటాయి భిన్నాలు. దీన్ని న్యూమరేటర్ అంటాం, డినామినేటర్ అంటాం. ఇక్కడ డినామినేటర్ q అనేది నాట్ ఈక్వల్ 0 అయిన సందర్భంలో p/q రూపంలో ఉన్న అన్ని సంఖ్యలను మనము అకర్ణీయ సంఖ్యలు అంటాం. q నాట్ ఈక్వల్ 0 ఉన్న సందర్భంలో p/q రూపంలో ఉన్న సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటాం. అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలను q అనే అక్షరంతో సూచిస్తాం. q అనే అక్షరంతో సూచిస్తాం. ఇవి రుణాత్మకం, ధనాత్మకం, 0 ఈ విధంగా మిళితమై ఉంటాయి. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే -3, -2, 0, 1, 2, 3, so and so, 11, so and so, 123 ఈ విధంగా వీటికి మనము ఇక్కడ న్యూమరేటర్ పైనది అనుకుంటే కింద డినామినేటర్ ఏం లేకుండా మనము /1 పెట్టుకోవచ్చు. ఇది p/q రూపంలో అవుతుంది. -2 కింద /1 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్ ఏం లేదనుకుంటే మనం /1 పెట్టుకోవచ్చు. 1/1, 2/1, 3/1, 11/1, 123/1. ఇంకా ఇదే విధంగా -5/7, 8/6, 22/7. ఇంకా ఈ విధంగా p/q రూపంలో q నాట్ ఈక్వల్ 0 ఉన్న సందర్భంలో p/q రూపంలో ఉన్న సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటాము. అకరణీయ సంఖ్యలను q అనే అక్షరంతో సూచిస్తాం.
ఇవి ఇక్కడ -3/1, -2/1, 0/1, 1/1, 2/1, 3/1, 11/1, 123/1, -5/7, 8/6, 22/7. ఈ విధంగా p/q రూపంలో ఉండాలి ఖచ్చితంగా. q ≠ 0 ఉంటే వాటిని మనము అకర్ణీయ సంఖ్యలు అంటాం. అదేవిధంగా ఇందులో ఇంకా కొన్ని దశాంశమాన సంఖ్యలు అంతమయ్యే సంఖ్యలు, ఆవర్తితమయ్యే సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు. ఇక్కడ చూద్దాం మనం 0.1245 ఈ విధంగా మనం దశాంశమాన సంఖ్యలు కావచ్చు, లేదా అంతమయ్యే అంటే 0.3333 ఈ విధంగా వచ్చినప్పుడు మనము 0.3 బార్ రాసుకుంటాం. అదేవిధంగా 1.23, 12, 23, 12 ఈ విధంగా వచ్చిన సంఖ్యల్ని మనము 1.2312 బార్ ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. అంటే అకర్ణీయ సంఖ్యలు p/q రూపంలో కాకుండా మనకు దశాంశమాన సంఖ్యలు, అంతమయ్యే సంఖ్యలు, ఆవర్తితమయ్యే సంఖ్యలుగా ఈ అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. అకర్ణీయ సంఖ్యల్ని మనము q అనే అక్షరంతో సూచిస్తాం కాబట్టి ఇక్కడ n అనేది న్యాచురల్ నంబర్స్ సబ్సెట్ హోల్ నంబర్స్. అదేవిధంగా హోల్ నంబర్స్ అంటే పూర్ణాంకాలు సబ్సెట్ ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ పూర్ణ సంఖ్యలు. ఇక్కడ పూర్ణ సంఖ్యలు అనేది సబ్సెట్ ఆఫ్ మనకు q. అంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాలకు ఉపసమితి, ఇక్కడ పూర్ణాంకాలేమో పూర్ణ సంఖ్యలకు ఉపసమితి, ఇక్కడ పూర్ణ సంఖ్యలేమో అకర్ణీయ సంఖ్యలకు ఉపసమితిగా ఉంటాయి. ఈ అకర్ణీయ సంఖ్యల్లో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు ఇవి మిళితమై ఉంటాయి. ఇవన్నీ సంఖ్యల్ని కలిపి మనము అకర్ణీయ సంఖ్యలు అంటాం. నెక్స్ట్ 5వ రకం ఐదవది కరణీయ సంఖ్యలు. వీటిని ఇంగ్లీష్లో ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. మనము ఇప్పటివరకు అకర్ణీయ సంఖ్యలు గురించి తెలుసుకున్నాం కదా. మరి అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు కూడా కొన్ని ఉంటాయి. వాటినే మనము కరణీయ సంఖ్యలు అంటాం. అంటే p/q రూపంలో రాయలేని సంఖ్యలు కొన్ని ఉంటాయి. p/q రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు, అంటారు. వీటిని
క్యూ డాష్ లేదా ఎస్ అనే అక్షరంతో సూచిస్తాం. ఎగ్జాంపుల్స్ √2, √3, 5. ఇక్కడ చూడండి, p/q రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాము. వీటిని q లేదా s అనే అక్షరంతో సూచిస్తాము. ఎగ్జాంపుల్ √2, √3, √5. అలాగే ఇవి అంతం కాని మరియు ఆవర్తితం కానీ దశాంశ సంఖ్యలు. అంతం కాని, ఇప్పుడు √2, √3, √5. ఇదే విధంగా మనం ఒక సంఖ్యను తీసుకుంటే 1.14, 123, 1456, 1234, 74. ఈ విధంగా అంతం కాకుండా ఉన్న దశాంశ సంఖ్యలను మనము కరణీయ సంఖ్యలు అంటాం. అదేవిధంగా ఆవర్తితం కాని అంటే మనకు ఇంతకుముందు మనము అకర్ణీయ సంఖ్యలో చూసుకున్నాము. ఒక సంఖ్య సపోజ్ ఇక్కడ 2.313131. ఈ విధంగా ఇవి ఆవర్తితం అవుతుంది. అంటే 3131 అప్పుడు మనం 2.31 బార్ అని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇలా ఉంటే దీన్ని కరణీయ సంఖ్య అంటాము, అకర్ణీయ సంఖ్య అని అంటాము. కానీ ఇక్కడ ఇది ఆవర్తితం కాకపోతే దాన్ని కరణీయ సంఖ్య అని అంటాం. ఈ విధంగా అంతం కాని ఆవర్తితం కాని సంఖ్యని మనం కరణీయ సంఖ్య అంటాం. ఇంకా √2, √3, √5, √6, √11, √13 ఇలాంటి సంఖ్యలను మనము కరణీయ సంఖ్యలు అని అంటాం. ఇక్కడ ఈ కరణీయ సంఖ్యలకు ఉపసమితి ఏది లేదు. కరణీయ సంఖ్యలు అనేది సపరేట్. మనం ఇప్పటి వరకు సహజ సంఖ్యల గురించి నేర్చుకున్నాము, పూర్ణాంకాల గురించి నేర్చుకున్నాము, పూర్ణ సంఖ్యల గురించి నేర్చుకున్నాము, అకర్ణీయ సంఖ్యల గురించి నేర్చుకున్నాము. అవి ఒకదానికొకటి ఉపసమితి. సహజ సంఖ్యలేమో పూర్ణాంకాలకు ఉపసమితి, అదేవిధంగా పూర్ణాంకాలేమో పూర్ణ సంఖ్యలకు ఉపసమితి, పూర్ణ సంఖ్యలేమో అకర్ణీయ సంఖ్యలకు ఉపసమితి. కానీ ఇక్కడ ఇవి డిఫరెంట్. కరణీయ సంఖ్యలు అనేది సపరేట్. ఇవి వేటితోని కలవవు. ఓకే, మనము వీటిని ఈ సంఖ్యలను ఒక మ్యాప్ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ సహజ సంఖ్యలు, n వి 1 2 3 4 5 సో అండ్ సో. అదేవిధంగా పూర్ణాంకాలు, వి 0 1 2 3 4 5 6 సో అండ్ సో.
నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. Z. So and so. -3, -2, -1, 0, 1, 2, 3, 4, so and so. పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. -5/7, -1/2, 0/1, 7/8, 22/7. ఈ విధంగా అదేవిధంగా 0.123 1 2 3 1 2 3 1.32 బార్. ఇలాంటి సంఖ్యలను మనం అకరణీయ సంఖ్యలు అంటాం. అదేవిధంగా కరణీయ సంఖ్యలు సపరేట్. దీనికి ఇది కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు Q dash. √2, √3, 5, √11. ఈ విధంగా ఇవి కరణీయ సంఖ్య. ఇప్పుడు ఈ సంఖ్యలన్నిటినీ కలిపి సంఖ్యల అకరణీయ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు, కరణీయ సంఖ్యలతో సహా కలిపి వీటన్నిటిని మనము వాస్తవ సంఖ్యలు అంటాం. వాస్తవ సంఖ్యలు, రియల్ నంబర్స్. ఇక్కడ వాస్తవ సంఖ్యలు అంటే ఇవన్నీ సంఖ్యలు, సహజ సంఖ్యలు వాస్తవ సంఖ్యలే, పూర్ణాంకాలు వాస్తవ సంఖ్యలే, పూర్ణ సంఖ్యలు వాస్తవ సంఖ్యలే, అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలే, కరణీయ సంఖ్యలు కూడా వాస్తవ సంఖ్యలు. ఇవన్నీ ఈ సంఖ్యలన్నింటినీ కలిపి మనము రియల్ నంబర్స్ అంటాం. ఇప్పుడు మనము మన చాప్టర్లోకి వద్దాం.
ఫస్ట్ చాప్టరు వాస్తవ సంఖ్యలు, రియల్ నంబర్స్. ఇక్కడ మనకు ఈ చాప్టర్లో మనకు యూక్లిడ్ భాగాహార విశేష విధి గురించి మనకు ఇవ్వడం జరిగింది. తెలుసుకుందాం. యూక్లిడ్ భాగాహార విశేష విధి. విశేష విధి యూక్లిడ్ భాగాహార విశేష విధి అంటే ఏబి అనే ఏ కామ బి అనే ధనపూర్ణ సంఖ్యలు, ధనపూర్ణాంకాలు ఏబి అనే ధనపూర్ణాంకాలు ఏబి అనే ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ బి క్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఏ బి అనే ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు ఏ ఈక్వల్ బిక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ బి. ఏబి అనే ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ బిక్యూ ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏకైక జత పూర్ణాంకాలు క్యూఆర్లు వ్యవస్థితం అవుతాయి. ఇక్కడ మనకు ఈ ఫార్ములా అర్థం కావాలంటే మనము ఒకసారి భాగాహారం చూద్దాం. ఇక్కడ సపోజ్ 2, 5 ఇలా చూసుకుంటే 5ని 2తో డివైడ్ చేసినప్పుడు 2 2s 4, 5 - 4 1. ఇక్కడ మనము క్రింది తరగతిలోనే తెలుసుకున్నాం. 2 అనేది విభాజకం, 5 అనేది విభాజ్యం, 2 అనేది భాగఫలం, 1 అనేది శేషం. ఇక్కడ చూసుకుంటే విభాజ్యం, భాగఫలం, శేషం, ఇది విభాజకం. ఇక్కడ విభాజ్యం, ఇక్కడ భాగఫలంని మనము ఇంగ్లీష్లో కోషెంట్ అంటాం. శేషంని రిమైండర్ అంటాం. ఇక్కడ విభాజ్యంని డివిడెండ్. ఇక్కడ విభాజకంని ఇంగ్లీష్లో డివైజర్ అంటాం. ఇక్కడ మనం చూసుకుందాం డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. ఇక్కడ గమనిస్తే
ఈ డివిడెండ్ని మనం ఏ అనుకుందాం, డివైజర్ని బి అనుకుందాం. ఇక్కడ కోషెంట్ క్యూ, రిమైండర్ ఆర్. క్యూ ఆర్ ఇక్కడ రాసుకుంటే మనకు డివిడెంట్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ చూడండి, డివిడెంట్ అంటే మనం ఏ అనుకున్నాం కదా, ఏ ఈక్వల్ డివైజర్ అంటే బి అనుకున్నాం, బి. ఇక్కడ కోషెంట్ క్యూ ప్లస్ ఆర్, ఏ ఈక్వల్ బిక్యూ ప్లస్ ఆర్. మనకు ఇక్కడ ఈ ఫార్ములా రావడం జరిగింది. అదేవిధంగా మనం భాగాహారంలో శేషం అనేది 0 లేదా 0 కన్నా పెద్దది ఉండాలి. అంటే 0 < r. ఇక్కడ శేషం అనేది 0 ఉండొచ్చు, 0 కన్నా పెద్దగా ఉండొచ్చు, కానీ 0 కన్నా తక్కువ మాత్రం ఉండదు. అదేవిధంగా ఇక్కడ బి డివైజర్ అనేది ఈ శేషం కన్నా ఎల్లప్పుడూ పెద్దదిగానే ఉంటుంది. అంటే <b. అంటే b గ్రేటర్ దాన్ ఆర్, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఇక్కడ మరొకసారి గమనించండి, ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. 0 అనేది శేషం అనేది 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా సమానంగా ఉండొచ్చు. ఇక్కడ డివైజర్ బి అనేది ఎల్లప్పుడూ రిమైండర్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చేసినాయి ఏ కామా బి అనే ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, 0 <r ఆర్ బి అయ్యే విధంగా ఏకైక జత పూర్ణాంకాలు క్యూఆర్లు వ్యవస్థితమవుతాయి. ఇక్కడ మనకు ఈ ఫార్ములా రావడం జరిగింది. ఇది యూక్లిడ్ భాగాహార విశేష విధి. మరి దీన్ని బట్టి మనము గాసాబా, ఈ యూక్లిడ్ భాగాహార విశేష విధి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 2 సంఖ్యల యొక్క గాసాబాను తెలుసుకోవచ్చు. 2 ధన సంఖ్యల యొక్క గాసాబాను మనము తెలుసుకోవడానికి ఈ యూక్లిడ్ భాగాహార విశేష విధి